హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈ రోజే అనమాట. అండ్ రీసెంట్లీ అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చిర్రు అని చెప్పాను కదా. అన్నయ్య మాలేసుకొని ఉండే అండ్ పూజ అయితే ఇక్కడ పెట్టిస్తున్నారు అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఇదే రోజు. కన్నస్వామి పాదం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపాయ ఇల్లాలి వీర శరణమపాయప్ప పాదం శరణమపాయ ఇల్లాలి వీర శరణమపాయప్ప స్వామి పాదం శరణమపాయ వీరమణి కంఠ శరణమపాయప్ప స్వామి పాదం శరణమపాయప్ప స్వామి పాదం శరణమపాయ స్వామి మధురమయ్య స్వామి ఎందుకు ఈ జన్మ స్వామి జ్యోతిని చూడనిదే స్వామి ఎందుకు ఈ జన్మ స్వామి జ్యోతిని చూడనిదే స్వామి అయ్యప్ప నామములు మధురమయ్య అయ్యప్ప నామములు మధురమయ్య అంగటాని నామములు మధురమయ్య అంగటాని నామములు మధురమయ్య Yeah.
అశ్విత వత్సల రామదాస రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి పాండురంగా విఠలే హరి నారాయణ 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 విఠలే హరి నారాయణ పాండురంగా విఠలే పాండురంగా విఠలే పాండురంగా విఠలే హరి నారాయణ పాండురంగా విఠలే హరి నారాయణ పాండురంగా విఠలే హరి నారాయణ విఠలే హరి నారాయణ శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి 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 స్వామి
स्वामी या पापानि जन्म कालानि प्रदक्षिणे प्रदक्षिणं वरे वरे पापो पापकर्माणां पापात्मं पापसंभव त्रायमां क्रिया देवा शरणागतोऽर्थ अनन्यदा शरणमास्ति तदेव शरणमम तस्मात् कारुण्यमयः जगदीश्वरा स्वामी वेदना सुखिनो भवन्तु समस्त लोकानां सुखिनो भवन्तु स्वामी ఇక్కడ వచ్చేసి అయితే స్వాములు ఇంకా భిక్ష చేస్తున్నారు అనమాట. అండ్ ఫాస్ట్ గా తొందర అసలు అయిపోయినట్టు అనిపించింది పూజ. అప్పటికి 12:30 అట్లా అవుతుంది టైం. తొందరగానే అయిపోయింది. ఎక్కువ మంది స్వాములు కూడా రాలేదు. అండ్ ఊర్లో వేరే ఎవరు శరణమై ఉంటే ఇంకా స్వాములు ఉండొద్దు కదా అని చెప్పేసి ఇక్కడ అయితే ఫాస్ట్ గా భిక్ష అయితే చేస్తున్నారు. పూజ కూడా తొందరగా అయిపోయింది. ఇంకా చాలా మంది స్వాములు ఉండి ఇంకా పూజ అయితే అసలు మస్తు అనిపిస్తుంది. తినేసరికి సాయంత్రం అవుతుంది. స్వాములు పెట్టేసరికి 3 years అవుతుంది. అండ్ ఇక్కడ ఈ రోజు వచ్చేసి అయితే ఎర్లీగా అయిపోయింది అనమాట. 12:30 అట్లా ఎక్కడ దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ 5 రకాలు చేసినట్టున్నారు వంటలు. అండ్ మేమైతే లేట్గా వెళ్ళినాము. పిల్లల్ని స్కూల్కి పంపించేసి అట్లా వెళ్ళేసరికి లేట్ అయింది అనమాట. ఇంటికి వేసరికి భిక్ష అవన్నీ అంటే వండడం అయితే కంప్లీట్ అయింది. బట్ డైరెక్ట్ పూజకి వెళ్ళినాము. అలంకరణ కూడా అన్ని చేసేసారు మేము పోయేసరికి. అండ్ ఇక్కడైతే స్వాములు అయితే భిక్ష చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఇది నిన్న అప్లోడ్ చేయాలి. నేను నిన్న సగం వాయిస్ వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసిన అనమాట. అందుకే మళ్ళీ ఈ రోజు చేయాల్సి వస్తుంది. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి అయితే వెడ్నెస్డే రోజు బ్లాగ్ అన్నమాట. మా ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఎప్పటికొరు ఖచ్చితంగా మాల వేసుకుంటారు. మధ్యలో ఒక 3 years 4 years గ్యాప్ వచ్చింది అనమాట. అండ్ నాకు ఈ పూజ చూస్తుంటే అప్పటి రోజులన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నన్న, నేను, లేదంటే మా పెద్దన్న, మా నాన్న వేసుకున్న ముగ్గురం వెళ్ళటం అనమాట పూజకు. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నిజంగా అయ్యప్ప పూజ అలా కూర్చుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నయ్య తోటి కూడా ఇట్లా భిక్ష అయితే పెట్టిస్తున్నాను అనమాట. మామ అన్నమయ్య 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 అబ్బా వెరీ గుడ్. పచ్చడి అన్నమయ్య చూడు ఈ సామికి డాడీ ఈ సామికి అన్నమయ్య అన్నా పెద్దది ఆచే సామికి ఏయ్ అన్నమయ్య అన్నమయ్య కన్నా లేకపోతే అందరూ శరణమయ్యప్ప స్వామి పాదం శరణ
ఇక్కడ వచ్చేసి అయితే దీక్ష తినడం అయితే అయిపోయింది అనమాట. అండ్ స్వాములకు అయితే ఇక్కడ దక్షిణ అయితే ఇస్తున్నారు. అండ్ తమలపాకు, ఒకటి అరటి పండు, దాంట్లో ఇంకా మనకు తోచినంత దక్షిణ అన్నమాట. 50 ఇక్కడ కానీ, లేదంటే 11 రూపాయలు, లేదంటే మన ఇష్టం, మనకి ఎంత పెట్టాలనిపిస్తే అంత పెట్టొచ్చు అనమాట. మొత్తం టోటల్ గా 30 మందో లేదంటే 20 మందో అసలు లెక్క పెట్టలే కానీ అన్నవాళ్ళు అన్నారు 30 మంది స్వాములు అని చెప్పేసి అని అన్నారు అనమాట. మన ఇష్టం, మనకు తోచినంత పెట్టుకోవచ్చు. 11 రూపాయలు, 20 ఒకటి, లేదంటే 50 ఒకటి, ఎన్నన్నా పెట్టుకోవచ్చు అనమాట. హడావిడిగా అయిపోయింది. అండ్ దక్షిణ అంటే ఖచ్చితంగా పూజ అయిపోగానే మామూలుగా పడి పూజలలో కూడా ఇట్లనే పెడతారు. అండ్ మేము చిన్నగా ఉన్నప్పటి కాంచి చూస్తున్నాం కదా. అండ్ మనకు తోచినంత దక్షిణతో ఇట్లా అయితే కంపల్సరీ చేస్తా ఉంటారు అన్నమాట. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ఎంత మంచిగా అనిపించేదో, రోజు పూజ పోయేది, అయ్యప్ప పూజ. మామూలుగా అయితే సిటీలలో కానీ, లేదంటే ఇంకా వేరే వేరే చోట్ల ఎవరింట్లో వాళ్ళే ఉండి అట్లా కూడా పూజ చేసుకుంటారు కదా. అండ్ మా ఊర్లో వచ్చేసి అయితే అట్లా కాదనమాట. అందరూ ఒకే దగ్గర ఉంటారు, ఒకే దగ్గర ఒక కుటుంబం లాగా ఉంటారు అన్నమాట. మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా అన్న వాళ్ళు అయితే ఫస్ట్ నాన్న వేసుకున్నప్పుడు మా అన్న వాళ్ళిద్దరు, నేను ముగ్గురు పోయేదన్నమాట. మంచిగా రోజు అంటే పొద్దున సాయంత్రం పూజ చేస్తా ఉంటారు కదా. పొద్దున సాయంత్రం వెళ్ళేది. పొద్దున్నే లేచా 5 కట్ల పూజ కంప్లీట్ అయిపోతుంది కదా. వాళ్ళు పొద్దున్నే లేచి చేసుకుంటా ఉంటారు, ఎందుకంటే 5 కట్ల కంప్లీట్ కావాలి పూజ. అండ్ సాయంత్రం వచ్చేసి ఇంకా 7, 8 అనమాట. అట్లా రోజు వెళ్ళేటోళ్ళం. నాకు ఇట్లా చూస్తా ఉంటే నాకు అప్పటి రోజులన్నీ ఇట్లా నా కళ్ళ ముందు తిరుగుతా ఉంటాయి అనమాట. ఈ ఇయర్ ఏమో చిన్న వేసుకున్నాడు, నాన్న వేసుకున్నాడు మాల. అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఏమో పెద్దన్న వేసుకున్నాడు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒకరు ఖచ్చితంగా చేసుకుంటా ఉంటారు ఇంట్లో మాల. అండ్ ఈ స్వామి వచ్చేసి అయితే మా పెద్దన్న అన్నమాట. అండ్ ఫస్ట్ టైం కొత్త ఇల్లు, అండ్ ఈ మధ్య వాళ్ళు సపరేట్ అయ్యారు కాబట్టి ఇంకా కొత్త ఇల్లు. అండ్ మంచిగా హ్యాపీగా అయితే పూజ అయితే జరిగిపోయింది అనమాట. అండ్ అదే అందరికి హ్యాపీ. ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్. మరి